ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని జనము, క్రైస్తవ విశ్వాసులారా, ఈరోజు దేవుడు మరి మనతో చెప్పినది ఏంటి, మనం చేస్తున్నది ఏంటి, నేటి క్రైస్తవ సమాజం ఎలా ఉన్నది ఏంటి అనే విషయం పైన ఈ యొక్క విషయాలను నేను మాట్లాడుతున్నాను. మనము పైనున్న వాటిని చూస్తున్నామా, పైన వాటిని చూస్తున్నామా? ఆలోచించినట్లయితే ఇది నిజానికి చెప్పాలంటే కొలస్సీ 3:1 చూసినట్టయితే, మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు కూర్చున్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకొనకుడి. ఎలా అనగా, మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమునై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. కాబట్టి ఇప్పుడు మనం క్రీస్తుతో పాటు లేపబడిన వారమైతే, క్రీస్తునందు ఉన్నవారమైతే, అంటే మరి నిజముగా మనము లేపబడటం అంటే ఆయనతో బాప్తిసం పొందినామంటే ఆయన మరణంలోనికి పాలు పొందినాము, మరి ఆయన సమాధిలోకి పాలు పొందినాము, తిరిగి ఆయనతో పాటు మరి బాప్తిసంలో లేచినాం. కాబట్టి ఆయనతో పాటు కూడా రేపటి దినము లేపబడటానికి ఈ యొక్క వాక్యం మనకి బలపరుస్తుంది. కనుక మీరు పైనున్న వాటిని చూస్తున్నారా, లేకుంటే ఈ దేవుడు మనకి అనుగ్రహించినటువంటి ఈ జీవగ్రంథము, ఈ లేఖనాలు పైన మాత్రం ఏదో అలవాటు ప్రకారంగా, ఆన్వాయితీ ప్రకారంగా పైన వాటిని అంటనట్టు, పట్టనట్టు, ఒక యథావిధిగా రోజు మనం ఎలాగైతే అలవాటు ప్రకారంగా మన యొక్క దినచర్య కార్యక్రమాలు, ఒక పంక్చువాలిటీ ఎలాగైతే చేస్తామో అలా చేస్తున్నామో అని ఆలోచిస్తే, ఇక్కడ మనకి ఏమని చెప్తున్నాడంటే, మీరు పైన ఉన్న వాటిని వెదకుడి, కానీ పైన వాటిని కాదు. ఇక్కడ ఏమంటున్నాడు, మీరు పైన ఉన్న వాటిని వెతికితే క్రీస్తుతో కూడా లేపబడిన వారి యొక్క గుంపులో ఉంటారు. లేదు ఏదో కళ్ళు మూసుకొని, కొంతమందికి అలవాటు ఏముంటుందంటే లెగుతుండగానే తప్పనిసరిగా అలవాటు ప్రకారం ప్రార్థన చేసుకోవాలి, అలవాటు ప్రకారంగానే పాటలు పాడాలి, అలవాటు ప్రకారంగానే బైబిల్లో ఏదో కొంత భాగం చదవాలి. కొందరు అయితే ఏదో కళ్ళు మూసుకొని బైబిల్ని ఇట్లా తెరవటం, దాంట్లో కొంత భాగాన్ని, కుడి భాగాన్నో ఎడ భాగాన్నో వాళ్ళకి నచ్చితే తీయటం, లేకపోతే మళ్ళీ కళ్ళు మూసుకొని నచ్చకపోతే మళ్ళీ ఇంకోసారి తీయటం, ఇలా చేస్తూ ఉంటారు. అది పైన మీరు చూడటం అవుతుంది. దేవుని వాక్యాన్ని అలా పైన చూడకండి. ఎందుకంటే 2 కొరింథీ 10:7 ఏం చెప్తున్నాడంటే, ప్రభువారు 2 కొరింథీ 10:7 ఒక చక్కటి మాట చెప్తున్నాడు. ఆయన అది చూద్దాం. ఇప్పుడు 10:7 చూడండి. 2 కొరింథీ 10:7 ఏం చెప్తున్నాడంటే, మీరు సంగతులను పైననే మీరు చూస్తున్నారు. ఎవడైనను తాను క్రీస్తువాడునని నమ్ముకుని నెడల అతడు ఎలాగో క్రీస్తువాడు, అలాగే మేమును క్రీస్తు వారమని తన మనస్సులో తాను తిరిగి ఆలోచించుకోవాలను. ఇక్కడ మీరు పైన వాటిని చూస్తున్నారు, మీరు లోతుగా వెళ్ళట్లేదు. అందుకే అదే కొలస్సీ రాసిన పత్రికలో కూడా ప్రభువారు ఏంటంటారు, మీరు క్రీస్తులు వేరుపారిన వారే ఉండాలంటే. వేరుపారటం అంటే బాగా లోతైనటువంటి అనుభవంలోనికి, దేవుని యొక్క లోతైనటువంటి జ్ఞానంలోకి, విశ్వాసంలోనికి మనం వెళ్ళాలి. పైన ఏదో నామకార్థంగా మనం వెళ్తున్నాం, మందిరానికి కూడా వెళ్తున్నాం, చర్చికి వెళ్తున్నాము, ఏదో అయ్యగారు చెప్పినట్టు ప్రార్థన చేయటం, ఏదో సాక్ష్యం చెప్పడం, పాటలు పాడటం, ప్రభు వల్ల పాలు పొందటం, కానుకలు ఇచ్చేయటం, వచ్చేయటం,
సరిపోద్ది మనకి, ఈ మాత్రం సరిపోతుంది, మనం పరలోకం వెళ్ళిపోతాం నిత్య జీవనం కంటే అది చాలా పొరపాటు. అది మన భ్రమ. మనని అదే స్టాండర్డ్లో, అదే పరిధిలో, అదే లిమిట్లో ఒకవేళ ఏదైనా సంఘ కాపరి మన అంతవరకే ఉంచుతున్నాడంటే ఆ కాపరి గారికి కూడా సరైన జ్ఞానం లేదని, ఆయనకు కూడా సరిగ్గా తెలియదని, ఆయన కూడా పైనే చూస్తున్నాడు తప్ప పైన ఉన్న వాటిని చూస్తలేడని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇక్కడ మరొకసారి చెప్తాను చూడండి. 2 కొరింథీ 10:7లో ఏం చెప్తున్నాడంటే, సంగతులను పైనే మీరు చూస్తున్నారు, ఎవడైనను తాను క్రీస్తు వాడనని నమ్ముకుని ఎడల. నేను క్రీస్తు వాడను అంటే ఒక అభిషక్తికి సంబంధించిన వాడను. క్రీస్తు అంటే మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి వాడు, పునరుద్ధానుడైనటువంటి వాడు. ఆయన వాడనను అనుకున్నట్లయితే మరి అతడు ఎలాగో క్రీస్తువాడు, మేమును క్రీస్తు వారమని తన మనసులో తాను తిరిగి ఆలోచించుకున్నాను. పడద్రోయుటకు కాక మిమ్మను కట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారం గూర్చి నేను ఒకవేళ కొంచెం అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపడను. ఏంటంట ఇక్కడ ఏం చెప్తాడు? పడద్రోయబడుట కాక కట్టుటకే ప్రభు మాకు అనుగ్రహించిన అధికారం. దేవుడు మనని పడదోయట కాదట, దేంట్లో? ఆయనలో కట్టబడటానికి. మనకు చెప్పాడు కదా పేతురుతోటి, ఇదిగో మీరు క్రీస్తే ముఖ్యమైన మూలరాయి, పునాది, అపోస్తులు వేసిన పునాది, అందులో మీరు చక్కగా కట్టబడుతున్నారని దేవుడు మనకు చెప్తున్నాడు. దేవుడు మన నిలబెట్టడానికి, కట్టడానికి తన అపోస్తులను, బోధకులను, సేవకులను మనకు అనుగ్రహించి ఈ యొక్క దైవ గ్రంథాన్ని, దేవుని వాక్యాన్ని ఇచ్చాడు. అది మన ఏం చేస్తుందంట? కట్టడానికే, పడద్రోయుటకు కాదు కట్టుటకే ప్రభు మాకు అనుగ్రహించిన అధికారము గూర్చి మేము ఒకవేళ కొంచెం అధికముగా అతిశయపడినను మేము సిగ్గుపడను. దేవునిలో ఒక మనిషి ఎప్పుడైతే, ఒక దైవజనుడు విశ్వాసంలో స్టాండర్డ్గా, కరెక్ట్గా భక్తిలో కట్టగలుగుతారో, ప్రతిష్ఠించగలుగుతారో, స్టాండర్డ్ చేయగలుగుతారో దేవుని జ్ఞానంలోను, ఆత్మీయత జీవితంలో, అటువంటి వాడు దేవుని బట్టి అతిశయించాలి. ఇహలోకాన్ని బట్టి కాదు. నేను ఈ ఆత్మను రక్షించాను, ఎంతమంది బాప్తిస్మం ఇచ్చానని అతిశయించడం కాదు. దేవునిలో సరైనటువంటి వాక్యాన్ని వారికి ఉపదేశించి, ఖండించి, బుద్ధి చెప్పి సత్యమార్గంలో నడిపిస్తున్నాను, అసలు సిసలైనటువంటి బోధ చేస్తున్నాను నేను అనుకునేటువంటి దైవజనుడు అతిశయపడవచ్చు. వేరే వాళ్ళు అతిశయపడటానికి వీలు లేదు. అందుకని ఇక్కడ ప్రభువారు ఏమంటున్నాడంటే, పడదోయుటకు కాదు. కొంతమంది దైవజనులు ఏం చేస్తున్నారంటే పడగొడుతున్నారు. ఏం చేస్తున్నారండి? పడగొట్టేటోడెవడు? మీరు చెప్పాలి. పడగొట్టేటోడెవడు? దేవుడా? దేవుని దాసుడా? ఇక్కడ నిజమైనటువంటి దైవదాసులు పడగొట్టుటకు కాదు, మిమ్మల్ని కట్టుటకే మేము క్రీస్తుకి అనుకూలంగా ఉన్నామని, బోధకులు ఉన్నామని చెప్తున్నారు. కొన్ని సంఘాల్లో అక్కడ దురాత్మ లేదు, అపవిత్రాత్మ లేదు, దెయ్యము లేదు. మనుషులను ఆకర్షించడానికి ఏం చేస్తామంటే పుష్ పుష్ అట్లా గెట్టడం, పడేయటం, వాడు ముట్టుకోకముందు వీడు పడిపోవటం, వీడు యాక్టింగ్ చేయటం, ముందు ట్రైనింగ్. అంటే అసలు పడిపోయిన వాళ్ళు ఉందా దురాత్మ, పడేసేటోళ్ళు ఉందంటే పడగొట్టేటోళ్ళు ఉందని అంటలేదు. ఆ బోధకుళ్ళు ఉన్నది దేవుని ఆత్మ కాదు, దెయ్యపాత్మ. పడిపోయిన వాళ్ళు కూడా ఉంది. అసలు లేదు, ఏదీ లేదు. మనుషులను ఆకర్షించుకుంటాకి, అట్రాక్షన్ చేయటానికి ఈ యొక్క తూతు మంత్రాలు చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు దేవుని గ్రంథాన్ని పైన మాత్రమే చూస్తున్నారు కాబట్టి, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహిమ, ఆయన ప్రభావము, ఆయన యొక్క పవరు, ఆయన యొక్క పరిశుద్ధత వీళ్ళకి తెలియదు కాబట్టి అనేక మంది జనాలను సంపాదించుకుంటాకి, మనుషులను సంపాదించుకుంటాకి, వారు సంఘాలను కట్టుకుంటాకి వీళ్ళని పడగొడుతున్నారు. చూడండి, ఈ లోకంలో ప్రభుత్వాలు ఉంటాయి. నాకు ఒక ప్రభుత్వం కావాలంటే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని పడగొట్టాలి. దాన్ని ఎలాగో పడగొడితే నా ప్రభుత్వం వస్తుంది. అలాగే కొంతమంది చేస్తుంటారు. అప్పుడప్పుడు చేసి ఏం చేస్తారు? ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టి వాళ్ళ ఎమ్మెల్యేలను, ఎంపీలను కొనేసి ఇటువైపు లాగేసుకుని ఇలా ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటారు. అలాగే ఇక్కడ ఈ బోధకులు
పడగొడుతున్నారు. ఎక్కడ పడగొడుతున్నారు? వాళ్ళ మాయలో పడగొడుతున్నారు. మీరు వాళ్ళ మాయలో పడుతున్నారు. అక్కడ నిజానికి ఏ ఆత్మ లేదు, ఇది భ్రమ. అందుకే మీరు పైన వాటిని చూస్తే మీకు ఏమీ తెలీదు. పైనున్న వాటిని చూస్తేనే ప్రభు దొరుకుతాడు తప్ప పైన వాటిని చూస్తే మీకు ప్రభు దొరకడు, పరలోకం దొరకదు. ఈ లోకంలో అన్యజనులు ఎదుట, క్రైస్తవేతలు ఎదుట అవమానం తప్ప, నిందల పాలవటం తప్ప. దేవుని నామం ఎవరిని బట్టి నిందించబడుతున్నట? రోమిలకు రాసిన పత్రిక అంటాడు కదా, మిమ్మల్ని బట్టే కదా నా నామం అంజనులో నిందించబడుతుందని చెప్పి అన్నాడు. ఎవరు బట్టి? ఇలాంటి వాళ్ళు బట్టి తుస్సు పుస్సుమని గెంటేసి పడగెట్టేసేటోళ్ళని బట్టి. అందుకే ఈ యొక్క దేవుడు సత్యవంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు. అటువంటి సత్యవంతుడు మనకి ఎలా ఉన్నాడంటే, మనకి చూడండి, ప్రసంగి రాసిన గ్రంథం 7వ అధ్యాయము 24వ వచనంలో ఏమంటాడంటే, సత్యము అనునది దూరముగాను లోతుగాను ఉన్నది. అది అంత తేలిగ్గా మనకు దొరకదు. సత్యం మనకు దొరకాలంటే దూరంగా ఉన్నది, లోతుగా ఉన్నది. దాన్ని మనం పరిశీలన చేయాలి, దాన్ని వెంబడించాలి, వెతకాలి. దాన్ని వెంబడించకుండా వెతకకుండా మనకు సత్యం దొరకాలంటే అంత త్వరగా కుదరని పని కాదు. అందుకే మార్కు 4:24లో ప్రభువారు ఒక మంచి చక్కటి మాట చెప్పారు. మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకునుడి. తర్వాత మరి అదే సామెతల గ్రంథం 14:15లో కూడా మాట ఏమంటాడంటే, జ్ఞానం లేనివాడు ప్రతి మాటను నమ్మును అంటాడు. కనుక మీరు మళ్ళీ ప్రసంగంలో ఏమంటాడు, మీరు తెలివి లేక ఎంతకాలం మీరు తెలివి లేనివారుగా ఉంటారో, ఎంతకాలం మీరు జ్ఞానం లేనివారుగా ఉంటారు. అందుకే ఆ మాటను మనకి సెలవిస్తున్నాడు. కనుక మీరు పైనున్న వాటిని చూస్తున్నారా, పై వాటిని చూస్తున్నారా? ఇప్పుడు అన్నీ పై కావాలి. ఇవన్నీ పై మంత్రాలు. ఒక చోట చెప్తాడు పాత నిబంధన గ్రంథంలో, మట్టి గోడలకి పైన గచ్చిపోత పోస్తారు మీరు అని అంటారు. అంటే కిందంతా మట్టి అడుసు, పైన గచ్చు సిమెంట్ చేస్తారట. అది పట్టుకుంటుందా? పట్టుకోదు. చూస్తానికి మాత్రమే బాగుంటుంది. అలా ఉన్నారు మీరు అని కొన్ని చోట్ల మనకి దైవజనులు పాత నిబంధన గ్రంథంలో చెప్తున్నారు. అదేవిధంగా మీరు ఈ పై వాటిని చూసి ఎవరైతే జిమ్మిక్కులు చేసి మోసం చేస్తున్నారో, ఎవరైతే ఈ తూతు మంత్రం చేస్తున్నారో రకరకాల పేర్లతో, ఈ మధ్యనైతే వినలేకపోతున్నాం. మోసం 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 మోసం, అందరూ మోసానికే దిగిపోయారు. క్రైస్తవ్యం కన్ఫ్యూజన్లో పడిపోతుంది. అసలు ఇప్పుడు ఏ బోధ నమ్మాలి, ఏ బోధ నమ్మకూడదు? కొన్ని చోట్ల ఈ మాయా బోధకను గుర్తించి మా ప్రాంతానికి మీరు రావద్దని ఎలగొట్టిన సందర్భాలు కూడా మనం యూట్యూబ్లో చూస్తున్నాం. అంటే మన వాళ్ళు క్రైస్తవేతరులు ఎదుట, అన్యులు ఎదుట మన దేవుని నామాన్ని ఈ పైన తూతు మంత్రం చేసి వీళ్ళ కేకలకి, వీళ్ళ గంతులకి, వీళ్ళ అరుపులకి, వీళ్ళ కింద పడి దొల్లటానికి లేనిది ఉన్నట్టుగా చూపిస్తూ, అక్కడ ఏమీ లేకపోయినా ఏదో వీళ్ళ వలన అక్కడ శక్తి వచ్చినట్టు మనుషులను భ్రమపరుస్తున్నారు. అది భ్రమపరుచు ఆత్మ, అది దేవుని ఆత్మ కాదు. అలాంటి వారిని ఇప్పుడు కొన్ని చోట్ల పాలకులలో మొన్న అడ్డుకున్నారు. సంతోషం. ప్రతి దేవజనుడు అలాగే ఉండాలి, ఖండించి బుద్ధి చెప్పేటోడై ఉండాలి. ఈ పై మెరుపులు, పై అరుపులు, ఈ యొక్క ఈ ఉండకూడదు. నీతి అనే మైమరుపు మన ధరించమన్నాడు తప్ప పై మెరుపులు ధరించమని ప్రభువారు చెప్పలేదు. అందుకే దేవుడు ఏమంటాడంటే, దావీదుని సమూయేలు గారు అభిషేకించడానికి వచ్చినప్పుడు 1 సమూయేలు గ్రంథం 16:7 వచనంలో దేవుడు ఏం చెప్పాడంటే, అంతకుముందు ఎస్ఐ గారి కుమారులు అందరిని తీసుకొచ్చినప్పుడు దేవుడు పై రూపమును లక్ష్య పెట్టడు, చూడడు, హృదయాలను చూస్తాడు. కాబట్టి వాని రూపమును, వాని ఎత్తును లక్ష్య పెట్టకును. మనుషులు, నరులు లక్ష్య పెట్టిన వాని యెహోవా లక్ష్య పెట్టడు. కాబట్టి నేను కోరుకున్నవాడు వీడి కాదు అని అందరిని పక్క జరిపేసిన తర్వాత నాసిగా పొట్టిగా ఉన్నటువంటి దావీదుని తీసుకొచ్చినప్పుడు, నేను కోరుకున్నవాడు ఇతనికి అభిషేకం చేయడు. అంటే ఏంటి? నీరు పై రూపము చూసి, డాంబికత్వాన్ని చూసి మోసపోవద్దు. డాంబికులు, విగ్రహారాధికులు, ఇటువంటి వారు దేవుని రాజ్యంలోనికి ప్రవేశింపరని మనకు ప్రకటన గ్రంథంలో
స్వయంగా సెలవిస్తుంది. కాబట్టి మనము దేవుని యొక్క వాక్యాన్ని ఈ పై మెరుపులు కాదు, పైన వాటిని కాదు, పైన ఉన్న వాటిని చూడాలి. ఎందుకంటే పైన ఎవరున్నారు? పైన తండ్రి కుడి పార్శ్వం కూర్చున్నటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పైన ఉన్నాడు. కాబట్టి మనం పైన ఉన్న వాటిని వెతకాలి. మనం ఎప్పటికైనా పైన ఉండవలసిన వారమే కానీ కింద ఉండవలసిన వారము కాదు. ఈ భూ సంబంధమైన దాని మీద మనం మనసు పెట్టకూడదు. ఈ భూ సంబంధమైన దాని మీద మనసు పెడితే మన ప్రభువుని అబద్ధికం చేసిన వారమై ఉంటాము, అబద్ధ ప్రామాణికునిగా చేసి ఉంటాము. మనం చేసే వాగ్దానాలు, క్రైస్తవుల విశ్వాసుల పట్ల మనం చెప్పే మాటలు అవి వాక్యానుసారం కాకపోతే అవి జరగవు, నెరవేరవు. అప్పుడు ఈ విశ్వాసులు కూడా అవిశ్వాసంలోనికి, అల్పవిశ్వాసంలోనికి వెళ్ళిపోయి నేను క్రైస్తవుడిని చెప్పుకుంటానికి బదులు నేను మాజీ క్రైస్తవుని, ఆ గ్రంథము ఆ దేవుడు నచ్చక నేను మళ్ళా నా యొక్క ఇంతకుముందు నా పూర్వపు ధర్మంలోనికి తిరిగి వచ్చేసానని ఎవరో మూర్ఖుల దగ్గర, అన్యుల దగ్గర, దేవుని నామం నిందించేటోళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు అది నచ్చలేదు, అందుకే నేను తిరిగి వెనక్కి వచ్చేసా గర్వాపసి అన్నట్టు చెప్పడానికి గల కారణం ఏంటంటే సంఘాల్లో బోధకులు బోధించే బోధ సరైనది కాకపోవటం వల్ల, విశ్వాసులు సరిగ్గా గ్రహించకపోవటం వల్ల ఈ బోధకులు కూడా వీళ్ళు కడుపు నింపుకోవటానికి, వీళ్ళు బాగుపడటానికి దేవుడు మీకు అది చేస్తాడు ఇది చేస్తాడని జరగని వాటిని చెప్పటం, కష్టపడకుండానే మీరు కైలాసం వెళ్ళిపోతారు, ఒళ్ళు ఉంచకుండానే బిల్డింగ్లు కట్టేస్తారు, ఈ నాలెడ్జ్ టాలెంట్ లేకపోయినా మీకు అది వచ్చేది ఇది వచ్చేద్దని వీళ్ళు మైకులు ఇచ్చి అనామికుల దగ్గర, నాలెడ్జ్ లేని వాళ్ళ దగ్గర, దేవుని జ్ఞానం ఈ లోక జ్ఞానం లేని వాళ్ళ దగ్గర సాక్ష్యాలు చెప్పండి అంటున్నారు. అసలు దైవజనుడు ఎవడో కూడా మీరు సాక్ష్యం చెప్పండి అని సంఘంలో ఎవరినైతే బలవంతం పెట్టి లేపుతాడో అది దేవునికి అనుకూలమైనటువంటి సంఘం కానే కాదు. ఏం చెప్తాను దేవుని గురించి? ఏం సాక్ష్యం చెప్తావు? యేసుక్రీస్తుని దేవుడు మృతుల్లో నుండి లేపెను, అందుకు మేము సాక్షులం. అది మనం చెప్పాల్సిన సాక్ష్యం. అది యేసుక్రీస్తుకు అనుకూలమైనటువంటి సాక్ష్యం. అంతేగాని నాకు అది వచ్చింది ఇది వచ్చింది, అది తగ్గింది అని నలుగురిని ఆకర్షించడానికే ఇలా సంఘం చేస్తున్నటువంటి ఇది కాదు. కన్న వాటిని గూర్చి, విన్న వాటిని గూర్చి అంటే అది ఆత్మీయ జీవితానికి సంబంధించి ఉండవలసింది తప్ప నీ భౌతికపరమైన జీవితాన్ని గురించి ఉండకూడదు. ఒకవేళ ఉన్నా అది ప్రతిష్టంగా ఉండాలి, అనేక మందికి వినేటోళ్ళకు నమ్మేదగినట్టుగా ఉండాలి, నీ సాక్ష్యాన్ని బట్టి దేవుళ్ళకి వచ్చేటట్టు ఉండాలి. అయినా మనుషులు సాక్ష్యాన్ని బట్టి ఎంతమందిని తీసుకొస్తారు దేవుళ్ళకి? వాక్యం ముఖ్యం కానీ సాక్ష్యం ముఖ్యం కాదు. మన రక్షించేది జీవవాక్యమా, వీళ్ళతో చెప్పించబడే సాక్ష్యాలు అబద్ధ సాక్ష్యాలు కూడా ఉంటాయి. కానీ వాక్యంలో సత్యవాక్యంలోనే మనము నీ సత్యమందు నన్ను ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అని చెప్పి మనకి యోహాను సువార్తలో చెప్తున్నారు. భూమి మీద యేసుప్రభు వారు చెప్పారు. ఏమని చెప్పారు? ఆయన ఉపవాసం ఉన్న తర్వాత మనుషుడు జీవించునేది రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట, అంటే దేవుని వాక్యం వల్లనే మనం బ్రతికించబడుతున్నాము. ఆయన వాక్యమే మన ప్రవర్తన సరిచేస్తుంది, మన బ్రతికిస్తుంది, మన రక్షిస్తుంది, కాపాడుతుంది. మన స్థితిగతులను మార్చేది దేవుని వాక్యం తప్ప ఈ సాక్ష్యాలు, కల్లిబొల్లి కబుర్లు, పిట్ట కథలు, కాకమ్మ కథలు కాదు. ఇలాగ మనం ఎంతకాలం చెప్పుకున్నా జనం ఉంటారు తప్ప, సంఘం జనం ఉంటారు తప్ప నీ దగ్గర ధనం ఉండదు. నువ్వు ఎంత వాడిని పిండాలన్నా ఎండిపోయిన కర్రలోంచి రసం ఎలా రాదు, ఎండిపోయిన చెరుకు కర్రలోంచి రసం తీయాలని అనుకుంటాం. ఎంత మూర్ఖత్వం! ఇలాగా సప్పటి సారం లేనటువంటి సాక్ష్యాలు చెప్పిస్తూ మీరు అన్ని రకాలుగా తిప్పి వాక్యాన్ని మళ్ళీ అక్కడ తీసుకొచ్చి పిండాలని, కానుకల రూపం పిండాలని, దుళ్ళ కొట్టాలని, రాలుపుకోవాలని, చెట్టు మీద ఆకులు రాలిపినట్టు ఎండాకాలం అనుకున్నారా? అది జరగదు. ఎందుకంటే దేవుని వాక్యానుసారమైనటువంటి జీవితం మీలో ఉన్నప్పుడు మీరు ఎవరిని అడగకుండావే వాటి అంతటి వస్తుంది. అందుకే అంత ఒక చోట అంటాను, నేను వెతకని వానికి దొరికితిని అన్నాడు. మీరు ఆశించుతున్నారు, అడుగుతున్నారు కానీ మీ దుర్లాభాపేక్ష కొరకు,
మీ దురుద్దేశం సుఖభోగం నిమిత్తం కోసం దేని గురించి అడుగుతారు కాబట్టి మీరు ఎంత పిండాలన్నా అక్కడ పాలు రావు. మీ గొర్రెల దగ్గరికి వెళ్ళి పాలు రావు, అందులోకి వెళ్ళి రసం రాదు. కనుక మనం పైన వాటిని కాదు చూడవలసింది, పైన వాటిని. ఇంకా అనేకమైనటువంటి అంశములతో నేటి క్రైస్తవానికి సంభవించినటువంటి భయంకరమైన పరిస్థితుల నుంచి మనం రక్షించుకుంటానికి మనం ఎలా బ్రతకాలో ఏం చేయాలనే దాని మీద మనం ఈ వాక్యాన్ని తెలుసుకుంటా ఉందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మా పరమ తండ్రి, మా జీవం కొనేటువంటి దేవాన్ని యొక్క ఘనమైన స్తోత్రం కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ యొక్క వాక్యానుసారమైన జీవితం మాకు దయచేయండి. మేము పైన వాటిని వెతికే వారం ఉన్నట్టు సహాయం చేయండి. మేము పైన జీవితము, నామకార్థమైన జీవితం జీవించకుండా మీ నిమిత్తము, మీ రాజ్యం నిమిత్తము, మీ నీతి నిమిత్తము తండ్రి మేము జీవించినట్టు సహాయం చేయమని, ఇహలోక సంబంధమైన వాటికి, భూ సంబంధమైన వాటి అని మేము మనసు పెట్టగా మీ యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొని తండ్రి మీకు ఆయాసకరమైనటువంటి మార్గం మాలో ఉన్నట్టయితే దాన్ని తీసివేసుకొని మీకు విరోధమైనటువంటి ఆలోచన ఏదైనా ఉన్నట్టయితే దాన్ని ఈరోజే విడిచిపెట్టుకొని మీ నిత్య జీవానికి వారసులగటానికి, మీ పరలోకానికి హక్కుదారు అగటానికి మాకు కావలసినటువంటి మాదిరికరమైనటువంటి జీవితం మీరు మాకు దయచేయమని తండ్రి ప్రభా, అన్యజనుల ఎదుట మీ యొక్క నామము నిందల పాలు కాకుండా, కించపరచకుండా, అవమానపరచకుండా తండ్రి మరి దుర్బోధకుల బోధనను మేము ఖండించడానికి ఎవరికి భయపడకుండా సత్యవాక్యం సరిగా ఉపదేశించేవానుగాను మరి తండ్రి మీరు మాకు శక్తిని దయచేయమని మా ప్రభువును రక్షకుడు మీ ప్రియకుమారండి యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.